6వ అధ్యాయము వచనములు 30 నుండి 34 వరకు. శిష్యులు యేసు వద్దకు వచ్చి తాము చేసిన పనులను బోధలను తెలియచేసరి. గొప్ప జనసమూహము వారిని చూచుటకై వచ్చుచున్నందున ఆ గురు శిష్యులకు భుజించుటకైనను అవకాశము లేకపోయెను. అందుచే ఆయన వారితో, మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడువు విశ్రాంతి తీసుకొనుడు అని చెప్పెను. అంతటా వారందరూ ఒక పడవనెక్కి సరస్సును దాటి ఒక నిర్జన స్థలమునకు వెళ్ళిరి. అయినను వారు వెళ్ళుచుండగా చూచి అనేకులు అన్ని దిక్కుల నుండి వారి కంటే ముందుగా ఈ స్థలమునకు కాలినడకతో వచ్చి చేరిరి. యేసు పడవను దిగి జనసమూహములను చూచి కాపరి లేని గొర్రెల వలెనున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. ఇది క్రీస్తు సువిశేషము. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేకదేవా వందనం, త్రియేకదేవా వందనం, త్రియేకదేవా స్తోత్రం, త్రియేకదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఒక 10 మంది ప్రాణ స్నేహితులు అడవికి వెళ్ళారు. అడవికి వెళ్ళి అక్కడ వచ్చినటువంటి వారికి దొరికినటువంటి ఏ జంతువునైనా సమానంగా వాటాలు వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకోనటువంటి రీతిలో గొప్ప వర్షం వచ్చింది. పిడుగులు మెరుపులతో కూడినటువంటి పెద్ద గాలి, తుఫాను, వర్షం వచ్చింది. వీరందరూ కూడా దాన్ని చూసి, వాతావరణంలో మార్పును చూసి, ఇది ప్రభు మన మీదకి పంపించినటువంటి ఒక గొప్ప ఉపద్రవం వలె ఉన్నది. మన 10 మందిలో ఎవడో ఒకడు శాపగ్రస్తుడున్నాడు, ఎవడో ఒకడు పాపం చేసి ఉన్నాడు. అందుకని ప్రభు మన మీదకి ఈ వర్షాన్ని, భీకరమైనటువంటి వర్షాన్ని, పెనుగాలులను, పిడుగులను, మెరుపులను పంపించాడు అని అనుకుంటూ ఉన్న సందర్భంలోనే వారికి అటువైపున ఇటువైపున పెద్ద పిడుగులు పడి చుట్టూ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా కాలిపోతూ ఉన్నాయి. అయితే ఈ స్నేహితులు ఒక చిన్న పరీక్ష పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. మనలో ఒకడే శాపగ్రస్తుడున్నాడు కాబట్టి వారిని మనమే ఎలాగైనా గుర్తించాలి. టోపీలు పెట్టుకున్నారు అందరూ కూడా. మనము ఈ టోపీలన్నిటినీ కూడా బయట ఉంచుదాం. బయట పడుతున్నటువంటి వర్షంలో వాళ్ళందరూ కూడా ఒక పాకలోనికి చేరుకొని అక్కడి నుంచి బయట పెడదాం. ఎవరి టోపీ అయితే గాలికి కొట్టుకెళ్ళిపోద్దో వాడే పాపాత్ముడు. ఓకే అన్నారు అందరు. అయితే 10 మంది కూడా టోపీలను బయట పెట్టారు. బయట పెట్టగానే పెద్ద గాలి వచ్చి ఒక వ్యక్తి యొక్క టోపీ పోయింది, బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిపోతే ఇక ఏంటి, ఆ వ్యక్తిని బయటికి నెట్టేయాలి. ఆయన శాపగ్రస్తుడు కాబట్టి పీడుగా అతని మీద పడి అతను చంపేస్తుంది. బయటికి నెడుతూ ఉంటే ఇతను ఏడుస్తూ ఉన్నాడు, ప్రాధేయపడుతూ ఉన్నాడు. ఏమని? భార్య పిల్లలు ఉన్నారు, బయటికి ఇలా నెట్టేయడం వలన మరణిస్తే ఒకవేళ వారిని చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా, నన్ను వదిలేయండి అని ఎంతగానో అడిగాడు. అయినా దయ లేకుండా నిర్దయతో బయటికి నెట్టేశారు. బయటికి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి, పిడుగులు పడుతూ ఉన్నాయి, వర్షంలో ఉండి ఆ హోరుగా వస్తున్నటువంటి గాలి మధ్యలోని వర్షంలోనూ ఉండి ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవా, నన్ను నీవు రక్షించినట్లయితే
నేను నా కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలి, నా బిడ్డలను చక్కగా చదివించుకోవాలి, కాబట్టి నన్ను ఎలాగైనా కాపాడండి. నా ఎడల ఎటువంటి కోపము నీకు లేదని నాకు తెలుసు, కానీ పెట్టినటువంటి ఈ పరీక్షలో నేనే శాపగ్రస్తుడిలా వారికి కనిపించాను, నన్ను బయటికి నెట్టేశారు, నన్ను ఎలాగైనా కాపాడండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక పెద్ద పిడుగు పడింది. ఎక్కడ పడింది? పాక మీద పడింది. పెద్ద పిడుగు పాక మీద పడి 9 మంది కాలిపోయారు, ఒక్కడు బతికిపోయాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడిని నమ్ముకున్నటువంటి వారిని, దేవుని ఎడల భయభీతులు కలిగినటువంటి వాడిని క్రీస్తు ప్రభు, ఆ దేవాతి దేవుడు మంచి కాపరి వలె ఎప్పుడూ కూడా రక్షించుకుంటాడు. మంచి కాపరి ఆయన. ఎందుకని ఆయన మంచి కాపరి అని అంటూ ఉన్నాము? మనము ఈనాడు దివ్య గ్రంథ పఠనాల ద్వారా చూద్దాం. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చూసినట్లయితే, అక్కడ ఇర్మియా ప్రవక్త కాలంలో మొదటి మాట చదవండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం. ప్రభు మందను చెల్లాచెదురు చేసి, ప్రభు ప్రజలను చెల్లాచెదురు చేసి నాశనము చేయు కాపరులు రాజులు, కాపరులు శాపగ్రస్తులు. ప్రభు ప్రజలను చెల్లాచెదురు చేయు రాజులు లేదా కాపరులు శాపగ్రస్తులు. ఎందుకంటే యావే ప్రభు 12 వర్గాలను గోత్రాలన్నిటిని కూడా ఏకం చేశాడు. ఏకం చేసి ఒక మహారాజు కింద ఉంచాడు. వారిని పరిపాలించడానికి, వారి యొక్క కష్ట సుఖాలను తెలుసుకోవడానికి ఒక రాజు కింద ఉంచాడు. అయితే వస్తున్నటువంటి రాజులు అనేకులు. కొంతమంది దావీదు లాంటి మంచి వాళ్ళు ఉన్నారు, సొలొమోను లాంటి జ్ఞానం కలిగి అజ్ఞానంలో జీవించినటువంటి వాళ్ళు ఉన్నారు, ఆహాజు లాంటి వాళ్ళు ఉన్నారు. రకరకాలైనటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి రాజులు ఇజ్రాయేల్ ప్రజలు నేలారు. అయితే వారు చేస్తున్నటువంటి, ఈ రాజులు చేస్తున్నటువంటి మొట్టమొదటి తప్పు ఏమిటంటే, ప్రభు ఏకం చేసి అందరినీ కూడా ఒకటి చేసి ఎటువంటి భేదాభిప్రాయాలు వారి మధ్యలో లేకుండా ఒక రాజు కింద వారిని అందరినీ కూడా ఉంచాడు. అయితే ఈ రాజులు ఏం చేస్తూ ఉన్నారు? మందను చెల్లా చెదురు చేస్తూ ఉన్నారు, మందని విచ్ఛిన్నం గావిస్తూ ఉన్నారు. ఎప్పుడు చెల్లా చెదురు చేస్తారు? ఒక రాజు కానీ ఒక నాయకుడు కానీ చెల్లా చెదురు ఎప్పుడు చేస్తాడు? ఇప్పుడు నాయకుడు ఉన్నాడు, ఎవడైనా వచ్చి మా వర్గం వాడికి టికెట్ ఇవ్వండి, మా కులం వాడికి, మా మతం వాడికి టికెట్ ఇవ్వండి అంటే, వాడికి ఎవడైనా ఇష్టం ఉన్నాడు అనుకో, వీడికి ఇవ్వడం. ఆటోమేటిక్గా లోపల ఉన్నటువంటి వాడిని ఏదో చెప్పి మచ్చిక చేసుకోవడం వేరు, లేదంటే నాకు నీతో సంబంధం లేదు అనేటట్టుగా వాడి యొక్క ఇష్టాలకు అనుగుణంగా జీవించడం వేరు. ఇక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలును పరిపాలిస్తున్నటువంటి రాజులందరూ కూడా ఇష్టాలకు అనుగుణంగా జీవించారు. సొలొమోను మహారాజు ఏ విధంగా జీవించాడో మనం చూసాం. ఇష్టాలకు అనుగుణంగా రాణులను సంపాదించుకోవడం కోసము, పొరుగు దేశాలతో శాంతి భద్రతలను లేదంటే సఖ్యత పెంపొందించుకోవడం కోసము వివాహాలు చేసుకోవడం అని. వాళ్ళు శత్రువులే అవ్వచ్చు, మంచి వాళ్ళు కాకపోవచ్చు, అయినప్పటికీ కూడా ప్రజల గురించి పట్టించుకోకుండా వ్యక్తిగత ఆనందాల కోసమని, వ్యక్తిగత సంతోషాల కోసమని ప్రజల్ని ఇబ్బంది పెట్టడం వలన ప్రజలు ఏమవుతూ ఉన్నారంటే చెల్లా చెదురైపోతూ ఉన్నారు. ప్రజల ఎడల రాజులకి ప్రేమ లేదు, ప్రజల యొక్క కష్టాల ఎడల శ్రద్ధ లేదు, ప్రజల యొక్క ఇష్టాల ఎడల వారికి ఎటువంటి పట్టింపు లేదు. ఎప్పుడైతే ఒక రాజు ఆ విధంగా జీవిస్తాడో అప్పుడేమవుతుంది? ఆటోమేటిక్గా కింద ఉన్నటువంటి మందంతా కూడా చెల్లా చెదురైపోద్ది. గొర్రెల కాపరి గొర్రెలను విడిచిపెట్టి తనకిష్టమైనటువంటి మార్గం గుండా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు అనుకోండి, లేదంటే దారిలో ఏదో కనిపించింది, అందంగా ఉంది, ఆకర్షణీయంగా ఉందని వాటి వెనక్కి వెళ్ళిపోయాడు అనుకోండి, మంద ఏమైపోద్ది? ఆటోమేటిక్గా చెదిరిపోతూ ఉంటుంది. ఆ విధంగా రాజులందరూ కూడా ఇజ్రాయేల్ ప్రజలను చెల్లా చెదురు చేసేశారు. ఇంకొంతమంది ఏం చేశారంటే వారిలో లేనిపోయినటువంటి ఇతరుల మీద
విభేదాలను సృష్టించడము, ఇతరుల మీద శత్రుత్వాన్ని పెంపొందించేలా చేయడము. నాయకుడే, రాజే ఏం చేస్తాడు? రే, నీ గురించి వాడు అలా అంటున్నాడురా, నీ గురించి వీడిలా అన్నాడురా. వారి మధ్యలో వైరుధ్యాలు, భేదాభిప్రాయాలు వారి మధ్యలో రగల్చడం ద్వారా వారి యొక్క మెప్పు పొందుకోవడము, ఈ విధంగా చేస్తూ ఉండడం వలన ప్రభుని యొక్క కోపానికి కారకులవుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. ప్రజలను పట్టించుకోకపోవడము, ప్రజల ఎడల కనికరం లేకపోవడము, ప్రజల ఇష్టాల ఎడల పట్టింపు లేకపోవడము, ప్రజల గురించి శ్రద్ధ వహించకపోవడము, చెల్లా చెదురైపోవడంతో పాటు ప్రజలను నాశనం చేస్తూ ఉన్నారు రాజులు. అందుకనే యావే అంటూ ఉన్నాడు, యావే తన యొక్క మాటలను ఇర్మియా ప్రవక్త ద్వారా పలుకుతూ ఉన్నాడు. ఆ మాట మళ్ళీ చదవండి. ప్రభువు ప్రజలను చెల్లా చెదురు చేసి నాశనము చేయు కాపరులు శాపగ్రస్తులు. తర్వాత మాట, ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు తన ప్రజలను పరిపాలించు కాపరులను గూర్చి ఇట్లు చెప్పుచున్నాడు. కాపరుల గురించి ఏమని చెబుతున్నాడు? మీరు ప్రజలను గూర్చి జాగ్రత్త వహింపరైరి. ఏంటి? ప్రజలకున్నటువంటి కష్టాలను కానీ ప్రజలకున్నటువంటి బాధలను కానీ పట్టించుకోకుండా వారి యొక్క అవసరాలను వారు తీర్చుకుంటూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో నెపోలియన్ గురించి విన్నారా? నెపోలియన్ బోనపార్టీ ఒక నియంత. నేను మొన్న ఒకసారి చెప్పాను ఈ చిన్న కథ. అతడి యొక్క జీవితంలో జరిగినటువంటి చిన్న సంఘటన ఏంటంటే, ఒకనాడు యుద్ధానికి వెళ్ళి బాగా దాహంగా ఉన్నాడు. ఎక్కడా నీరు దొరకడం లేదు. అయితే తనకున్నటువంటి సైనికులని నీరు తెమ్మని పంపించాడు. వారికి కూడా ఎక్కువ నీరు దొరకలేదు. ఒక బాటిల్డ్ నీరు మాత్రమే దొరికాయి. తీసుకొచ్చి స్వయాన రాజు చేతిలో ఉంచారు, నెపోలియన్ చేతిలో. నెపోలియన్ దాన్ని చూడగానే ఏం చేయాలి? తాగాలి. కానీ ఈయన అక్కడ సైనికులందరూ కూడా దాహంగా ఉండడం చూసి ఈయన నీరు తాగలేదు. నా ప్రజలు, నా సైనికులు వారికి ఉన్నటువంటి దాహం తీరకుండా నేను ఏ విధంగా నాకున్నటువంటి దాహాన్ని తీర్చుకుంటాను అని చెప్పి నీరుని నిరాకరించాడంట. అంటే కాపరి ఏ విధంగా ఉండాలి ఆయన చూసి నేర్చుకోవాలి. ఆ విధంగా ఉండాలి. ప్రజల కష్టాలు నావి, ప్రజలకు ఉన్నటువంటి అవసరాలు నావి, ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు నావి అని భుజస్కంధాల మీద మోస్తూ నడిపించేటటువంటి వాడు కాపరి. ఆ విధంగా కాక ఇష్టాలకి అనుగుణంగా జీవించుకుంటూ వెళ్ళిపోయేవాడు కాపరి కాదు. ప్రభు అంటూ ఉన్నాడు, అందుకనే ప్రజల గురించి మీరు అసలు పట్టించుకోలేదు, శ్రద్ధ వహించలేదు. తర్వాత మాట, వారిని చెల్లాచెదురు చేసి ఆవలకి వెళ్ళగొట్టిరి. కనుక మీ దుష్కార్యములకు గాను నేను మిమ్ము శిక్షింతును. మీరు చేసినటువంటి ఈ చెల్లాచెదురు యొక్క పనికి గాని వారిని నాశనం చేసినందులకు గాను నేను మిమ్మల్ని శిక్షిస్తూ ఉన్నాను. కాపరి ఎప్పుడూ కూడా బాధ్యతాయుతంగా పనిచేయాలి. ఏ విధంగా పనిచేయాలి అంటే తర్వాత 5వ వచనము 6వ వచనంలో ఆ వచనాలు చదవండి. ప్రభు ఇట్లా అనుచున్నాడు, నేను దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నుకొని రోజులు వచ్చుచున్నవి. రాజు విజ్ఞానముతో పరిపాలించును. ఏం చేస్తాడంట? రాజు నీతితోనూ విజ్ఞానంతోనూ పరిపాలించాలి. ఈ రాజులు ఆ పనిని చేయడము మరిచిపోయారు. అయితే ఇర్మియా ప్రవక్త ద్వారా యావే దేవుడు క్రీస్తు ప్రభుని యొక్క రాకడ కొరకు సూచనలు ఇస్తూ ఉన్నాడు. దావీదు వంశము నుంచి ఒక మహారాజు వచ్చును, ఆయన మిమ్మల్ని విజ్ఞానముతోనూ నీతితోనూ పరిపాలించును. అది ప్రవచనాలు. ఆ ప్రవచనాలని నిజం చేయడానికి క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. లోకంలోనికి వచ్చినటువంటి ఆయన తన యొక్క పనిని, తన కొరకై ప్రస్తావింపబడినటువంటి ప్రతి మాటను కూడా నెరవేర్చాడు. ఎఫెసీయులకు రాయబడినటువంటి లేఖ 2వ అధ్యాయము
13వ వచనం నుంచి చదవండి. ఎఫెసీయులకు రాయబడినటువంటి లేఖ 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. యూదులను అన్యులను ఏకమనర్చుట ద్వారా క్రీస్తే మన సమాధానము అయ్యెను. క్రీస్తే మన సమాధానమయ్యను. దేనికి సమాధానమయ్యాడు? ఇక్కడ ఉన్నటువంటి రాజులందరూ కూడా విభజించి పరిపాలించడానికి రాజులుగా ఉన్నారు. మన యొక్క ప్రశ్న, ఎవరు సరైనటువంటి మార్గంలో విభజించకుండా పరిపాలించగలరు? అటువంటి రాజు ఎవరు? ఏ మహారాజు ప్రజలందరి యొక్క కష్ట సుఖాలను అర్థం చేసుకోగలడు? ప్రజల మధ్యలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలను లేవనెత్తకుండా అందరినీ సమదృష్టితో చూడగలిగేటటువంటి రాజు ఎవరు అంటే ఆయన ఎవరు? క్రీస్తు ప్రభు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? అన్యులని యూదులని వారి మధ్య ఉన్నటువంటి భేదాలను తొలగిస్తూ ఉన్నాడు. తొలగించి వారందరినీ కూడా ఏకం చేస్తూ ఉన్నాడు. చెల్లాచెదురు చేయడం లేదు. మందని ఏకం చేసేవారు రాజు, కాపరి. క్రీస్తు ప్రభు ఆ పనిని చేస్తూ ఉన్నాడు, ఏకం చేస్తూ ఉన్నాడు. 16వ వచనం చదవండి. సిలువపై తాను మరణించుట ద్వారా ఆ వైరమును క్రీస్తు రూపుమాపెను. తన యొక్క మరణం ద్వారా రూపుమాపుతూ ఉన్నాడు. ఏం రూపుమాపుతూ ఉన్నాడంటే 14వ వచనంలో మనం విన్నాం. యూదులకి అన్యులకి మధ్యన నిర్మింపబడినటువంటి గోడని రూపుమాపుతూ ఉన్నాడు. వాళ్ళు వీళ్ళని, లేదంటే దీనికి చెందినటువంటి వాళ్ళని, దానికి చెందినటువంటి వాళ్ళని నీవు నేను నిర్మించుకున్నాం కదా. ఆ గోడలని రూపుమాపి అందరినీ కూడా ఏకం చేయడానికి క్రీస్తు ప్రభు వచ్చాడు. రాజులు చెల్లాచెదురు చేయొచ్చు, విభజించవచ్చు, కానీ క్రీస్తు ప్రభు ఏకం చేయడానికే ఈ లోకంలోనికి వచ్చాడు. వచ్చినటువంటి ఆయన ఏకం చేయడంతో పాటు ఇంకా ఏం చేస్తాడు? ప్రజలను తనకి దగ్గరకు రప్పించుకొని వారికి తగినటువంటి ఊరటను, వారికి అవసరమైనటువంటి శాంతిని, వారికి అవసరమైనటువంటి విశ్రాంతిని ఇచ్చేవాడు మన కాపరి. మార్కు సువార్త 6వ అధ్యాయము 31వ వచనం చదవండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 31వ వచనము. గొప్ప జనసమూహము వారిని చూచుటకై వచ్చుచున్నందున ఆ గురు శిష్యులకు భుజించుటకైనను అవకాశం లేకపోయెను. అందుచే ఆయన వారితో మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడువు విశ్రాంతి తీసుకొనండి అని చెబుతూ ఉన్నాడు. మంచి కాపరి ఏం చేస్తాడంటే అలసిపోయినటువంటి తన యొక్క మందకు విశ్రాంతినిస్తాడు. మంచి కాపరి ఏకం చేయడంతో పాటు మంద యొక్క అవసరాలను తెలుసుకుంటాడు. శిష్యులు ఇన్ని రోజులు పరిచర్య చేశారు, ప్రజలకు బోధించడానికి వెళ్ళారు, ప్రజల యొక్క బాధలను తొలగించడానికి వెళ్ళారు. అన్ని చేసినటువంటి వాళ్ళు అలసిపోయారు. వాళ్ళకేం కావాలి? విశ్రాంతి కావాలి. మంచి కాపరి దానిని అర్థం చేసుకున్నాడు. ఆయన విశ్రాంతి తీసుకోవడం లేదు. ఆయన ఎందుకంటే కునుకడు, నిద్రపోయినటువంటి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే శిష్యులకు విశ్రాంతిని తీసుకోమని చెబుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడైతే మన మంచి కాపరిని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నామో ఆయనకి మనలో ఉన్నటువంటి అవసరాలను తెలుస్తూనే ఉంటాయి. మనకి ఆ సమయానికి ఏమి కావాలో, ఆ సమయంకి ప్రభువు నుంచి ఏమి ఆశించడానికి ఆయన సన్నిధిలోనికి మనం వచ్చామో, ఆయన దగ్గరికి ఎటువంటి కోరికలతో వచ్చామో ఆయనకు తెలుసు. మంచి కాపరి శిష్యులు ఆయన దగ్గరకు రాగానే వారి పరిస్థితి చూసి మీకు విశ్రాంతి అవసరము అని చెప్పాడు. నీవు నేను ఎప్పుడైతే మంచి కాపరి దగ్గరకు వచ్చామో ఆయన మన జీవితాలను చూసి ఇదిగో ఫలానా వ్యక్తివి, నీకు ఇది అవసరము అని
నీకు అవసరమైనటువంటి వాటిని అనుగ్రహించేటటువంటి వాడు. ఎందుకని అనుగ్రహిస్తాడు అంటే 33వ వచనం చదవండి. అయినను వారు వెళ్ళుచుండగా అనేకులు అన్ని నగరముల నుండి ప్రజలు వారికంటే ముందుగా ఈ స్థలమునకు కాలినడకతో వచ్చి చేరేరే. ప్రభుకేం తెలుసు? వారు ఏ విధముగా అయితే కాపరి దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయనకు తెలుసు. నువ్వు ఎటువంటి ఇంటెన్షన్తో, ఎటువంటి కోరికతో ఏ విధంగా వస్తూ ఉన్నావో ప్రభువుకు తెలుసు. ఎంత శ్రమించి వస్తూ ఉన్నావో, ఎంత కష్టపడి వస్తూ ఉన్నావో, ఎంత దుఃఖించి వస్తూ ఉన్నావో, ఏ విధంగా శ్రమపడి వస్తూ ఉన్నావో, ఏ విధంగా నీ యొక్క పనిపాట్లను పక్కన పెట్టుకొని వస్తూ ఉన్నావో, ఏ విధంగా నీకున్నటువంటి ఇష్టాలన్నిటిని చంపుకొని వస్తూ ఉన్నావో ఆయనకు తెలుసు. ఆయన ఏం చేస్తాడు? నిన్ను నన్ను చూసి జాలిని కనికరాన్ని చూపెడతాడు. 34వ వచనం చదవండి. యేసు పడవన దిగి జనసమూహమును చూచి కాపరి లేని గొర్రెల వలె ఉన్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించును. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా. ఆయనకి నీవు ఎటువంటి ఇబ్బంది పడి వస్తూ ఉన్నావో తెలుసు కాబట్టి ఆయన అక్కడ ఏం చేస్తున్నాడు? ప్రయాణం చేయడానికి సిద్ధపడిపోయినటువంటి వ్యక్తి, అవతల దిక్కుకు వెళ్ళిపోవడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి, పడవనెక్కిపోయినటువంటి వ్యక్తి చూసి వస్తూ ఉన్నాడు ప్రజల దగ్గరికి. పడవని దిగిపోయి ప్రజల దగ్గరికి వస్తూ ఉన్నాడు. పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయము 25వ వచనం చదవండి. ఇంకొకరు కీర్తన 23:2వ వచనం చదవండి. ఏలన తప్పునొచ్చి దానికి ప్రతిఫలముగా శిక్షణ ఓర్పుతో భరించినచో దాని యందు ఏమి గొప్పతనము ఉన్నది. పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 25వ వచనం. మీరు త్రోవ తప్పిన గొర్రెల వలె ఉంటరి, కానీ ఇప్పుడు మీ ఆత్మలకు రక్షకుడును కాపరియు ఆను వద్దకు మీరు మరలి ఉన్నారు. మీ యొక్క అవసరాలతో, ప్రజలు వారికి ఉన్నటువంటి అవసరాలతో కాపరి క్రీస్తు ప్రభువే. ఆయన చెబుతూ ఉన్నాడు, కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు వీళ్ళు. వారిని నడిపించడానికి రోమా సైనికులు ఉన్నారు, రోమా అధిపతులు ఉన్నారు, హేరోదు ఉన్నాడు, ఫిలిప్ ఉన్నాడు, కైసరి ఉన్నాడు, అధిపతులు అందరూ ఉన్నారు. కానీ వాళ్ళు ఎటువంటి వారు? బాధ్యత తీసుకోనటువంటి వ్యక్తులు, ప్రజల గురించి శ్రద్ధ వహించినటువంటి వ్యక్తులు, ప్రజలను చెల్లాచెదురు చేసేటటువంటి వ్యక్తులు. అందుకని అటువంటి వాళ్ళని క్రీస్తు ప్రభు ఈవెన్ కాపరులుగా కూడా గుర్తించడం లేదు. కాపరి లేక చెదిరిపోయినటువంటి మందవలే ఈ ప్రజలు ఉన్నారు అని ఆయనే ఒక కాపరిగా మారిపోయి వారిని దగ్గరికి రాణిస్తూ ఉన్నాడు. ఏ విధంగా? ప్రజలు ఇదిగో ఆత్మలకు ఈయనే రక్షకుడు, స్వస్థతనివ్వడానికి ఈయనే శక్తి కలిగినటువంటి వాడు, పాపాలను క్షమించడానికి ఈయనే యోగ్యత కలిగినటువంటి వాడు, వాక్కులను, అద్భుతమైనటువంటి వాక్కులను అందజేయడానికి ఈయనే శక్తి కలిగినటువంటి వాడు అనేటటువంటి ఆలోచనతో వారు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన వారి యొక్క అవసరాన్ని చూసి బోధించడం ప్రారంభించాడు. వారికి ఉన్నటువంటి అవసరాలు ఏంటో ఆయన ఎందుకు బోధించడం ప్రారంభించాడు? వాళ్ళు ఏదో అవసరంతో రావచ్చు కదా, ఏవో కష్టాలతో రావచ్చు, ఏదో రోగంతో రావచ్చు, కానీ ఆయన ఏం చేస్తున్నాడు? బోధన ప్రారంభించాడు. అంటే ఏంటి? ఆయన మాటల నుంచి వచ్చేటటువంటి శక్తి ద్వారా వారి జీవితాల్లో మార్పు కలుగుతుంది. ఆయన నోటి నుంచి వచ్చేటటువంటి మాటల ద్వారా వారి యొక్క జీవితంలో మార్పు లభిస్తుంది అనేటటువంటి ఆలోచనతో
ఆయన బోధించడం ప్రారంభించాడు. ఏం బోధిస్తూ ఉన్నాడు? ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తన 23:2 అతడు ఆ, నన్ను పచ్చిక పట్టులలో పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును. ఆయన ఏం చేస్తున్నాడు? మంచి కాపరి తన దగ్గరకు వచ్చినటువంటి ప్రజలను పచ్చిక బయల మీద కూర్చోబెట్టి శాంతికరమైనటువంటి జలముల వద్దకు తీసుకొని పోతూ ఉన్నాడు. మందకి అవసరమైనది జలము, మందకు అవసరమైనది లేతగా ఉన్నటువంటి చిగురాకులు. వారికి ఏం అవసరమో కాపరికి తెలుసు. కాబట్టి కాపరి ఏం చేస్తున్నాడు? ప్రజలను కూర్చోబెట్టి వారిప్పుడు వాక్కు అనేటటువంటి ఆకలితో ఉన్నారు. వారి జీవితంలో ప్రభుని గురించి వాక్కుని బోధించేవాడు ఎవడు లేడు. ప్రభుని గురించి ఆ విందును అందించేవాడు ఎవడు లేడు. ఎందుకంటే వాక్కు అనేది ఊరటను కలిగించగలదా, మాట అనేది నొప్పించగలదు, శాంతిని ఇవ్వగలదు. మాట అనేది ప్రోత్సహించగలదు, బాధించగలదు. ఎవరినో చూసి నోరు తెరిచి ఏదో మాట అనేసాం, మనం అందుకని అంటాం కదా, కాలు జారితే తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేం. ఎందుకంటే ఒక మాట అన్న తర్వాత అవతల వారి యొక్క మనస్సుకి అది నొప్పించవచ్చు. మాటలో అంత శక్తి ఉన్నది. ఆయన తన యొక్క మాటలను ప్రజలకు ఇస్తూ ఉన్నాడు. ఎందుకని? ఆయన మాట ద్వారా ఎంతోమంది శాంతి లేకుండా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రభుని యొక్క వాక్కును విని సమాధానాన్ని, శాంతిని పొందుకోవచ్చు. ఎంతోమంది ప్రోత్సాహం లేకపోవచ్చు ఉండొచ్చు, ఆయన యొక్క వాక్కును విని ప్రోత్సాహాన్ని పొందుకోవచ్చు. ఎంతోమంది వారి మీద వారికి నమ్మకం లేకుండా వచ్చి ఉండొచ్చు, నమ్మకాన్ని కలిగించుకొని ఉండవచ్చు. ఎంతోమంది బలహీనులు అనేటటువంటి స్వభావంతో వచ్చి ఉండొచ్చు. ప్రభుని దగ్గరికి రావడం ద్వారా, వాక్కులు వినడం ద్వారా బలవంతులమయ్యామనేటటువంటి ఆలోచనతో తిరిగి వెళ్ళవచ్చు. అందుకనే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళతో. మందకేం అవసరమో ఆయనకు తెలుసును. ఎందుకంటే ప్రజలు మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా బాధింపబడినటువంటి ప్రజల వాళ్ళు. శారీరకంగా కష్టపడేటటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు, మానసికంగా ఇతరుల చేత, ఇతరుల కింద ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. ఎంతగానో వారు బాధిస్తూ ఉన్నారు. పన్నులని, రకరకాలైనటువంటి పన్నులు వేయడం ద్వారా, రకరకాలైనటువంటి వారి మీద నియమ నిబంధనలు పెట్టడం ద్వారా వారు ఎంతగానో బాధింపబడుతూ ఉన్నారు. వారికంటూ స్వతంత్రం లేదు. అటువంటి ప్రజలకి ఆయన బోధించడం ద్వారా వాళ్ళు స్వతంత్రాన్ని పొందుకోవచ్చు, శాంతిని పొందుకొని ఉండవచ్చు, ఊరటను పొందుకొని ఉండవచ్చు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కాపరికి తెలుసు మందకి ఏమివ్వాలో. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనం చదవండి. యెషయా గ్రంథము. అతడు కాపరి వలె తన మందను మేపును, తన యొక్క మందను మేపును. గొర్రె పిల్లలను చేతులలోనికి తీసుకొని రొమ్ము మీద పెట్టుకొని. ఆయన ఏం చేస్తాడంట? తన యొక్క రొమ్ము మీద, హృదయం మీద పెట్టుకుంటాడు. ఎందుకంటే ఆయన మంచి కాపరి కాబట్టి ఆయనకి తెలుసును ఏ గొర్రెకి, ఎటువంటి ఈ చిన్న గొర్రెకి ఏ అవసరం ఉందో, ఎటువంటి బాధ ఉన్నదో. లూకాసు వార్తలో ఆయన చెబుతూ ఉంటాడు. 12వ అధ్యాయము 32వ వచనం చదవండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 32వ వచనము. ఓ చిన్న మంద భయపడవలదు, మీకు రాజ్యముని ఇచ్చుట మీ తండ్రికి ఇష్టమే. చిన్న మంద భయపడవలదు. భయపడేటటువంటి గొర్రెలు ఉన్నాయి, పాలిచ్చేటటువంటి గొర్రెలు ఉన్నాయి, నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి గొర్రెలు ఉన్నాయి, భయాందోళనలో చిక్కుకున్నటువంటి గొర్రెలు ఉన్నాయి, రోగాలతో ఉన్నటువంటి గొర్రెలు ఉన్నాయి, ముసలివైపోయినటువంటి గొర్రెలు ఉన్నాయి, రకరకాలైనటువంటి గొర్రెలు ఉన్నాయి. కాపరికి తెలుసు దేన్ని ఏ విధంగా చూడాలో. ఆయన యెషయా గ్రంథంలో పలుకుతూ ఉన్నాడు. పాలిచ్చేటటువంటి గొర్రెలను నెమ్మదిగా నడిపిస్తాడు. చిన్న గొర్రెలను తన యొక్క హృదయం మీద, గుండె మీద పెట్టుకుంటాడు. మనలో ఉన్నటువంటి అవసరాలన్నీ కూడా మన కాపరికి తెలుసు. మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా మన కాపరికి తెలుసు.
గాయంతో ఉన్నటువంటి గొర్రెలన్నిటికీ కూడా ఆయన కట్టుకట్టి తన యొక్క చేతుల్లో పెట్టుకొని మోస్తూ ఉంటాడు. అది కాపరి యొక్క స్వభావము. ఎజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు. ఎహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం. ఎహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వానిని ఇజ్రాయేలు దేశములోని కొండల మీద పచ్చిక పట్టులలోను లోయలలోను పచ్చని గడ్డి బీళ్లలోను మేపుదును. 12వ వచనం చదువమ్మా. కాపరి చెదరిపోయిన గొర్రెలను గూర్చి జాగ్రత్త పడి వానిని మరలా ప్రోగు చేసినట్లే నేనును చేయుదును. ఇందాక విన్నాం కదా, రాజులు నాయకులు ఏం చేస్తారు? చెల్లా చెదురు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేయాలి? ఏకం చేయాలి. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నేను ఏకం చేస్తాను, చెదిరిపోయినటువంటి గొర్రెలన్నిటిని కూడా ఏకం చేస్తాను. తర్వాత వచ్చిన చదువు. నేను వానిని మబ్బులు ఆవరించి చీకట్లు కమ్మిన రోజున ఆ గొర్రెలు చెల్లా చెదురైన తావుల నుండి వానిని మరలా తోలుకొని వత్తును. మబ్బులు ఆవరించి చీకట్లు కమ్మిన రోజున అంటే ఏంటి? మబ్బులు వస్తూ ఉన్నాయి, చీకటిగా ఉన్నది. అంటే వర్షం పడే ముందు ఈ గొర్రెలు సాధారణంగా నీటిలో ఎక్కువ ఉండలేవు. గొర్రెలు నీరంటే గొర్రెలకు ఎక్కువగా ఇష్టం ఉండదు. అయితే ఈ మబ్బులు పడగానే గొర్రెలు ఏమవుతూ ఉంటాయంటే భయపడిపోతూ ఉంటాయి. వర్షం పడుతుంది కదా, ఎక్కడికి వెళ్ళి తలదాచుకోవాలి? మేకలు భరించగలవు కానీ గొర్రెలు భరించలేవు, వాటికి జబ్బు చేస్తుంది. ఎక్కడికి వెళ్ళి తలదాచుకోవాలి అనేటటువంటి ఆలోచనతో అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి. కాపరి పట్టించుకోవడం లేదు, అటు ఇటు వెళ్ళిపోతూ ఉన్నాయి. చీకటిని భరించలేవు. అందుకని చూడండి, పాకల్లోని పడుకున్న తర్వాతే లైట్ ఆపుతారు, లేదంటే అంతవరకు లైట్ ఉంటుంది వాటికి. చీకటిని భరించలేవు. అటువంటి గొర్రెలు భయపడిపోయి అటు ఇటు పారిపోతూ ఉంటే ఏమంటూ ఉన్నాడు యావే? నేను వాటన్నిటినీ కూడా తిరిగి ఏకం చేస్తాను. అవి పారిపోవచ్చు గాక, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు గాక భయపడి, అయినా నేను ఏకం చేస్తాను అని చెబుతూ ఉన్నాడు. 14 వచ్చినప్పుడు చదువు. వానిని ఇజ్రాయేలు దేశంలోని కొండల మీద పచ్చిక పట్టులలోను లోయలలోను పచ్చని గడ్డి బీళ్లలోను మేపుదును. ఎక్కడ మేపుతాడంట ఆయన? పచ్చదనం దగ్గర మేపుతాడు. ఎక్కడైతే పచ్చని గడ్డి భీములు ఉన్నాయో, బీడులు ఉన్నాయో అక్కడే మేపుతాడు. సంతృప్తిగా, సంపూర్ణంగా వాటికి భోజనం లభించిన దగ్గర మాత్రమే ఆయన వాటిని మేపుతాడు. కాపరి యొక్క పని ఏంటంటే పోషించడము. కాపరి యొక్క పని ఏమిటంటే కాపాడుకోవడము. కాపరి యొక్క పని ఏంటంటే ఏకం చేయడము. కాపరి యొక్క పని ఏంటంటే భయంతో ఉన్న వారిని ఒక దగ్గరికి తీసుకొని రావడము. ఈ విధంగా కాపరి ఏం చేస్తూ ఉన్నాడంటే వాటికి సంతృప్తిగా భోజనాన్ని అందచేస్తూ ఉన్నాడు. తర్వాత నేనే నా గొర్రెలను మేపుదును. ఇది జ్ఞాపకం పరుచుకోవాలి. నేనే నా గొర్రెలను మేపుదును. నేనే నా గొర్రెలను మేపుదును. నేను మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెలను పేరెత్తి పిలుచును. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. 11వ వచనం నుంచి యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును దారపోయెను. తర్వాత మాట, జీతగాడు గొర్రెల సొంతవాడు కాదు కనుక తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచి పారిపోవును. ఒకవేళ జీతగాడి చేతి కిందకే మందను విడిచిపెడితే వాడు తోడేళ్లను చూసి పారిపోతాడేమో అనేటటువంటి ఆలోచనతో కాపరి ఏమంటూ ఉన్నాడు? నేనే నా గొర్రెలను మేపుతాను. నా గొర్రెలకి సంపూర్ణంగా భోజనాన్ని నేనే అనుగ్రహిస్తాను. ఎవరి కిందన ఉంచడానికి వీలు లేదు అని ప్రభువు పలుకుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అది ప్రభువుకి
మన ఎడల ఉన్నటువంటి ప్రేమ. ఆయన మన యొక్క బాధలను చూస్తాడు, కష్టాలను చూస్తాడు, మనలో ఉన్నటువంటి అవసరాలను చూస్తాడు. అన్నిటి మధ్యలో కూడా ఓ చిన్న మంద, నేను మంచి కాపరిని, భయపడవలదు, నీ అవసరంలో నిన్ను గుండెల మీద మోసుకొని తీసుకెళ్ళేటటువంటి బాధ్యత నాది అనేటటువంటి భరోసాని క్రీస్తు ప్రభు మనకిస్తూ ఉన్నాడు. అది కాపరికి ఉన్నటువంటి మనస్తత్వము. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, కాపరిగా ఉండవలసినటువంటి బాధ్యత మనది కూడా. క్రీస్తు ప్రభు మనకి కాపరి, నీవు నేను మన సంఘానికి కాపరులము, మన కుటుంబాలకు కాపరులము, మనం పనిచేసేటటువంటి స్థలాలలో మనం కాపరులము, మనం ఉన్నటువంటి గ్రూపులలో మనం కాపరులము. ఒక కాపరిగా జీవించాలి. కాపరిగా, జీతగాడిలాగా ఉండకూడదు. కాపరి తన మంద కొరకు ప్రాణమును సైతము దారపోయెను. నువ్వు ఈ సంఘానికి చెందినటువంటి వ్యక్తివే అయితే ఎలా ఉండాలి? కాపరిలాగా ఉండాలి. అక్కడ బూజు పట్టింది, దులపలేదేమి, నా పని కాదు. అక్కడ బూజు ఉంది, దులపలేదు, నా పని కాదు. ఇక్కడ ఈ ర్యాపర్ ఉంది, ఈ చాక్లెట్ కవర్ ఉంది, తీయలేదు, నా పని కాదు. లేదంటే పాటలు పాడడానికి ఎవరు రాలేదు, మా పని కాదు. లేదంటే ఎవరు రోగంతో ఉన్నారో వాళ్ళకి సప్రసాదం ఇప్పించాలి, మా పని కాదు. మరి దళస్తుల పని. అంతేనా? మన మనస్తత్వాలు అంతే కదమ్మా. అయ్యే మన మనస్తత్వాలు. నా పని కాదు, ఏది నా పని కాదు. నా పని ఏంటి? మన పని ఇంట్లో వండడం, వండుకు తినడం, అంతవరకే. ఏదో పని చేయడం కాదు మన పని. మనం ఎలా ఉండాలి? కాపరిలాగా ఉండాలి. సంఘానికి కాపరిగా ఉండాలి. నువ్వు సంఘానికి విచారం గురువు ఉన్నారు, గురువులు ఉన్నారు, ఉపదేశాలు ఉన్నారు, పాటలు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కాదు. నీకు ఒక బాధ్యత ఉంది. సభ్యుడిగా, విచారణకు చెందినటువంటి సభ్యుడిగా నీకు ఒక బాధ్యత ఉంది. గుడిలో గోల్ చేస్తారు, అల్లరి చేస్తారు, అటు ఇటు తిరుగుతాడు. వాళ్ళ అమ్మ చెప్పుకుంటుందిలే, వాళ్ళ నాన్న చెప్పుకుంటాడు, వాళ్ళ అక్క చెప్పుకుంటుంది. నువ్వు చెప్పొచ్చు కదా, నువ్వు చెప్పు. ఆ గుడి బయట పిల్లలు తిరుగుతున్నారు, చెప్పొచ్చు కదా. నేను చెప్పను. ఆ కేటగిజం క్లాస్కి పిల్లలు పంపించవచ్చు కదా, మేము చెప్పము, అదే రావాలి. అన్నీ ఏంటి? ఎవడో ఉన్నాడు కదా. మనం కాపరి మనస్తత్వం మనకు ఉండదు. మనం ఇప్పుడు ఎలా ఉంటాం? మందలాగే ఉంటాం. మందలా ఉండడం మంచిదే, ఆయన కింద మందలా ఉండడం మంచిదే. కానీ వ్యక్తిగతంగా నేను కూడా కాపరి లక్షణాలని, ఆయన లక్షణాలని పుణుకు పుచ్చుకోవాలి. కాపరుల వలె జీవించాలి. ఇది నా పని కాదు, వాళ్ళ పని, వీళ్ళ పని అనేటటువంటి మనస్తత్వాలు మనకు ఉండకూడదు. ఇంట్లో ఉన్నావు, తండ్రి ఒక్కడే కాపరి కాదు, తల్లి కాపరి, కొడుకు కాపరి, కూతురు కాపరి. తండ్రి ఏమనుకుంటాడు? నేను ఒక్కడనే కాపరని నచ్చిన పని చేస్తాడు. ఏం చేస్తాడు? చెల్లాచెదరు చేస్తాడు. ఏం చేస్తాడు? చెల్లాచెదరు, గిన్నెలు చెల్లాచెదరు చేస్తాడు, తట్టా పొట్టా చెల్లాచెదరు చేస్తాడు, అన్నీ చెల్లాచెదరు చేస్తాడు. కాపరి యొక్క మనస్తత్వం కాదు అది. చెల్లాచెదరు చేసేటటువంటి వాడు కాదు కాపరి. నాకెందుకు అనుకునేటటువంటి వాడు కాదు కాపరి. నేనెందుకు చేయాలనుకునేటటువంటి వాడు కాదు కాపరి. అందరము కూడా కాపరి లాంటి మనస్తత్వాన్ని మనం తీసుకోవాలి. అన్నీ కూడా మనవే, మన ప్రజలు, మన యొక్క అవసరాలు, మన సంఘము, మన కుటుంబము, మన తోటివాడు, మన సహోదరుడు, మన సహోదరి అనేటటువంటి మనస్తత్వంతో నీవు నేను వెళ్ళాలి. ఎందుకు? ఆయన యొక్క శరీర రక్తాల ద్వారా విభేదాలన్నీ కూడా పోయాయి. ఆయన యొక్క శరీర రక్తాల ద్వారా ఆయన యొక్క శరీరాన్ని శిలువ మీద అర్పించినప్పుడు అన్యులకి యూదులకి మధ్య ఉన్నటువంటి భేదాలు పోయాయి. ఆయన యొక్క శరీర రక్తాలను స్వీకరిస్తున్నటువంటి నీవు నేను ఆయన వలె ఉండాలి. భేదాలను తీసివేసేవారిగా, విభేదాలను సృష్టించేవారిగా కాదు, తారతమ్యాలు లేకుండా చేసేవాళ్ళుగా నీవు నేను జీవించాలి. ఆ విధంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. శక్తిని ప్రభువునిమ్మని ప్రార్థన చేద్దాం. అందరం లేచి